నమస్కారం. మాఘమాసంలో వచ్చేటువంటి పౌర్ణమి విశిష్టత ఏమిటి? మరి ఆ పౌర్ణమి రోజున ఆ పూజా విధానాలు అనేవి ఏ విధంగా ఉంటాయి? మాఘమాసంలో ఉన్న పౌర్ణమికి ఎందుకంత విశిష్టత, ప్రాధాన్యత ఉంది? ఈ విషయాల గురించి మనందరికీ కూడా తెలియజేయడానికి మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సన్నిధానం లక్ష్మీ విశ్వనాథ్ గారు. నమస్కారం అండి. నమస్కారం అండి. లక్ష్మి గారు, మామూలుగా పౌర్ణమి అనేది ప్రతి మాసంలోనూ ఉంటుంది, అట్లాగే అమావాస్యలు ఉంటాయి. ప్రతి మాసంలోనూ వచ్చే పౌర్ణమికి, ఇలా మాఘమాసంలో వచ్చేటువంటి పౌర్ణమికి ఏమైనా వ్యత్యాసం అనేది ఉందా? ఈ పౌర్ణమి రోజున ఎటువంటి పూజలు చేసుకోవచ్చు? అంటే కొంతమంది కొన్ని రకాల పూజలు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా మహిళలు, వివాహితులైతే ఇంకా ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అన్నీ ఆడవాళ్ళకే పెట్టారండి మనకి. మరి ఇది చాలా అన్యాయం అనిపిస్తుంది నాకు. మరి ఈ పౌర్ణమి రోజున ఏ విధంగా పూజా విధానాలు ఉంటాయి? పౌర్ణమి అంటే సాయంత్రాలు, మరి సాయంత్రమే పూజలు చేసుకోవాలా? పగలంతా కూడా ఇంకా ఏమైనా విధి విధానాలు ఉంటాయా? ఇవన్నీ కూడా తెలియజేస్తారా? తప్పకుండా అండి. శ్రీ మహాగణాధిపతే నమః. శ్రీ గురుభ్యో నమః. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. అందరికీ కూడా మాఘ పౌర్ణమి శుభాకాంక్షలు. మనకి పౌర్ణమి అంటే దైవీ శక్తులతో కూడినటువంటిది. పౌర్ణమి అంటే పూర్ణ తిథి అన్నమాట. పరిపూర్ణంగా ఉంటాడు కదా. మా అందరికి చంద్రుని చూడగానే చాలా సంతోషం, చాలా నిండుగా కనిపిస్తారు, వెలుగులు బాగుంటాయి. అంతవరకే మాకు తెలిసేది ఉంటుంది. పూర్ణతిథి, అందుకనే పూర్ణత్వం. మీరు అన్నారు కదా ఇప్పుడు నిండుగా ఉంటాడు అని. నిజంగా నిండుగా ఉండటం వల్ల మనకు అలా చూడాలి అనిపిస్తూ ఉంటుంది. ఏ పూజ చేసినా కూడా మనం తులసి కోట దగ్గర కూర్చొని ఆ పౌర్ణమి చంద్రుని, పున్నమి చంద్రుని చూస్తూనే చేసుకుంటాం నోములు. ఇది చెప్పిన అందరు ఆడవాళ్ళు చేసే నోములు 33 పౌర్ణాల నోము కావచ్చు. ఏ నోములు ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ రోజునే నోములు చేసుకుంటారు. 33 పౌర్ణముల నోము ఉందా అండి? నోము ఉంటుందండి. అంటే ఏమిటి అంటే అది అందరూ పడతారంటే వాళ్ళ సాంప్రదాయం, ఇంటి ఆచారాన్ని బట్టి. ఏమిటంటే మొట్టమొదటి నెలకు ఒకసారి కదా పౌర్ణమి వచ్చేది. మొట్టమొదటి నెల ఒకే అట్టు స్వామికి, అమ్మవారికి నివేదన పెట్టడం, మనం ఆ ఒక్క అట్టు తిని ఉండాలి. దోశలు అంటారు. దోశలు అంతే. అది అట్లా 33కి వెళ్ళేసరికి 33 అట్లు ముత్తైదుకు వాయనం ఇవ్వాలి. 33 మనం తినాలి. 33 మనం తినగలవా? తినలేం కదా. కాబట్టి ఏం చేస్తారంటే ఒక 2, 3 తినగలిగినంత పెద్ద వేసుకుంటారు, చిన్న చిన్న వేసుకుంటారు వీళ్ళు తినేటటువంటివి. అమ్మవారికి వాయనం ఇచ్చేటటువంటివి ఇస్తారు ఒక ముత్తైదుకి. అట్లా దానిగా నోవు కూడా ఉందండి. రకరకాల నోవులు ఉన్నాయి, చాలా నోవులు ఉన్నాయి. ఇప్పుడు ముఖ్యంగా ఇవాళ చేయవలసినటువంటిది మాఘ పౌర్ణమి రోజున స్నానం చేయాలి. మాఘమాసంలో ఇప్పుడు మనం కార్తీక పౌర్ణమి రోజున దీపాలు వెలిగించుకుంటాం. అవునండి. ముఖ్యంగా 365 వెలిగించుకుంటాం. ఎందుకంటే ఒక రోజున మనం ఏదన్నా కారణం చేత దీపం వెలిగించకపోతే ఆ ఫలితం కోసమని చేస్తాం. మనం 365 వెలిగిస్తాం. అదేవిధంగా ఈ రోజున స్నానం చేస్తే ప్రతి మాసంలో కూడా చేయాలి. కానీ ప్రతి మాసంలో చేయగలమా అంటే ఒక్కసారి పరిస్థితులు అనుకూలిస్తే అనుకూలించకపోతే. అవునండి. కాబట్టి మన పెద్దవాళ్ళు ఏం చెప్పారంటే ఒకే సంవత్సరంలో 4 మాసాలు చేయమన్నారు. మావై అంటే ఆషాఢ, కార్తీక, మాఘ, వైశాఖాలు. అది కూడా 2 దక్షిణాయనంలో. ఆషాఢ మాసం, కార్తీక మాసం అటు దక్షిణాయనంలో, మాఘమాసం, వైశాఖ మాసం ఉత్తరాయణంలో. అంటే బ్యాలెన్స్గా చేశారు. అది కూడా ఋతువులు మారుతున్నప్పుడు. శిశిర ఋతువులోకి వెళుతున్నాం. ప్రతిదీ ఒక లెక్క. ఆ ఋతువులోకి వచ్చేటటువంటి రుగ్మతలు రాకుండా, మన దరి చేరకుండా సముద్ర స్నానం చేయమన్నారు. సముద్ర స్నానంలో చేయటం వల్ల ఏమిటంటే అందులో ఉండేటువంటి సహజమైనటువంటి ఆ ఉప్పు ఉంటుంది కదా, దానివల్ల మనకి ఎటువంటి రుగ్మతలు కూడా రావు. అది కాకుండా అన్ని నదులు వచ్చి ఎక్కడ చేరతాయండి? సముద్రంలో. కాబట్టి ఎన్ని నదులు వచ్చే అన్ని నదులు కలిపి చేసినటువంటి పుణ్య ఫలితం వస్తుంది. ఒకటి. ఎటువంటి ఏమైనా సమస్యలు ఉంటే కూడా పోతాయి. రెండవది పుణ్యము పురుషార్థం అన్నమాట చెప్పాలి అంటే. ఇక స్నానాలు సముద్రానికి వెళ్ళగలమా? వెళ్ళలేము. నదికి వెళ్ళగలమా? వెళ్ళలేము. పరిస్థితులు ఉంటాయి ఒక్కోసారి. ఏం చేయాలి అని అంటే ఇంట్లో బావి ఉంటుంది, నుయ్యి అంటారు కదా, దాంట్లో చేయొచ్చు. అది కూడా లేదు, ఇవాళ మనకు బోరే బావి. అంతే. అది అప్పుడు ఇలా చేదుకునే వాళ్ళు ఇప్పుడు ఇలా తీసుకుంటున్నారు మగ్గుతో. అంతే.
కాబట్టి మన ఇంట్లో చేసేటటువంటి ఈ స్నానాన్నే మనం గంగా యమున సరస్వతిగా భావించి త్రివేణి సంగమంలో మనం చేస్తున్నట్టుగా భావన చేస్తే కూడా అది కూడా ఫలితం వస్తుంది. అంటే తలుచుకుంటూ గంగే చేమునే చేవే కృష్ణే గోదావరి నర్మదా సింధు కావేరి జలే అస్మిన్ సన్ని దింకురు అని అనుకుంటూ మనం ఈ గంగా పవిత్రమైనటువంటిది ఏమీ లేదు, మనకి ఇది కూడా రాదు. అమ్మ 3 సార్లు గంగా 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 అంతే వచ్చేసింది, అందులో ప్రవేశించింది అమ్మ అంతే. ఈ ప్రతిదానికి కూడా మనకి లలితాలో మనకి నామాలు చూస్తే అమ్మవారిలో కనబడుతుందమ్మా. భావన మాత్ర సంతుష్ట హృదయాయ నమః. అమ్మవారి రూపాలన్నీ కూడా అమ్మవారు ఒక్కతే, అమ్మ ఒక్కతే, అంతే కదా. అవునండి. మనం భావ నిర్భావం తద్భవతి, మనం భావన చేయాలంతే. ఇందులోకి వచ్చి చేరమ్మా నేను అక్కడ రాలేకపోతున్నాను, అశక్తురాలను అని చెప్పటం వల్ల కూడా ఎవరైతే రుగ్మతతో ఉంటారో వాళ్ళకి రథసప్తమి రోజున స్నానం చేయలేనటువంటి పరిస్థితి కూడా ఉంటుంది ఒక్కొక్కళ్ళకి. ఆ రోజు చేయలేనటువంటి వాళ్ళు ఈ రోజున కూడా చేయొచ్చు స్నానం. అంటే ఆకులు పెట్టుకొని చేసేటటువంటి పద్ధతి ఉంది కదా, ఆ విధంగా చేయొచ్చు. వాళ్ళు చేయలేనప్పుడు అటువంటి వాళ్ళని తీసుకొచ్చి ఇటువంటి రథసప్తమి పూజ చేసే చోట కానీ మాఘపౌర్ణమి పూజ చేసేటప్పుడు కానీ వాళ్ళని కూర్చోబెట్టి అక్కడ చూపించినా కూడా వాళ్ళకు ఉన్నటువంటి రుగ్మతలు పోతాయి. ఇంతటి ఫలితం ఉంటుంది. కాబట్టి ఈ ఆకామావయ్య అని చెప్పాను కదా, 4 మాసాలు చేయాలి అని. అంటే ఎప్పుడు చేయాలండి, ఈ సంవత్సరం ఒకటి చేసి వచ్చే సంవత్సరం ఇంకోటి చేయొచ్చా అని ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. అంటే సంవత్సరంలో 4 సార్లు చెప్పారు కాబట్టి ఏదైనా ఒక్కసారైనా చేయొచ్చా, 4 సార్లు చేయాలా, అట్లా కూడా ఉంటుంది కదండి? కాదండి, ఒకే సంవత్సరంలో 4 మాసాలు చేసేయాలి. చేస్తే అది పూర్ణత్వం, పరిపూర్ణ. ఇప్పుడు ఒక యాత్రకు వెళ్తారండి, ఆ యాత్రలో ఎలా చేయాలి అని అంటే కాశీ వెళ్ళి గంగ తీసుకొచ్చి అక్కడ పెట్టి మళ్ళా కాశీ వెళ్ళటం ఇదంతా ఉంటుంది కదా. రామేశ్వరం వెళ్ళి ఆ రామేశ్వరం నుంచి కాశీ వెళ్ళి రామేశ్వరం వచ్చి రామేశ్వరం నుంచి మళ్ళీ కాశీ వెళ్తే అప్పటికి పరిపూర్ణం అవుతుంది. అదే విధంగా ఒకే సంవత్సరంలో ఆషాఢ కార్తీక మాఘ వైశాఖాలు అనేటటువంటి 4 మాసాలని కూడా ఒకే సంవత్సరంలో స్నానం చేయటం వల్ల మనకి ఎంతో శక్తి వస్తుందమ్మా, అద్భుతమైన శక్తి వస్తుంది. అదే కాకుండా వ్రతాలు చేసుకుంటారు, సత్యనారాయణ వ్రతాలు, ఇటువంటి వ్రతాలు. వ్రతంకి నోముకి ఉన్న వ్యత్యాసం ఉంటుంది కదా, వ్రతం వేరు నోము వేరు. మనకి నిత్యము నైమిత్తికము కామ్యము అనేటటువంటి పూజ 3 రకాలు. నిత్యం అంటే రోజు చేసేటటువంటి దీపారాధన ఇలాంటివన్నీ పూజ, నిత్య పూజ. నైమిత్తికము అంటే ఇప్పుడు వరలక్ష్మి వ్రతం వచ్చింది, వినాయక చవితి వచ్చింది, ఇవన్నీ కూడా నైమిత్తికాలు. కామ్యము అంటే నాకు ఈ పని అయితే సత్యనారాయణ స్వామి ఈ వ్రతం చేసుకుంటాము అని అనుకుంటాం కదా, ఏదైనా కోరుకొని చేస్తే అది. ఇట్లా మనం వ్రతాలు చేసుకునేటటువంటి వాళ్ళకి కూడా పౌర్ణమి తిథి చాలా 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 మంచిది. అంటే సత్యనారాయణ వ్రతం అనేది పౌర్ణమి రోజు చేసుకోవచ్చు, చేసుకుంటే చాలా. ఏకాదశి తిథి కానీ ఆ సత్యనారాయణ స్వామి వారి యొక్క కథ కల్పంలో కూడా ఉంటుందండి. ఏకాదశి తిథి నాడు కానీ పౌర్ణమి తిథి రోజున చేసుకుంటే విశేషమైన ఫలితం వస్తుంది అని. కాబట్టి ఈ పౌర్ణమిని ఎంతో విశేషంగా చెప్పారు. కాబట్టి మనం చేయవలసింది పెద్దగా ఏమీ లేదు, స్నానం చేయటమే. ఏమండి మళ్ళీ ప్రశ్న ఉత్పన్నం అవుతుంది, స్నానం రోజు చేయట్లేదా? ఆ స్నానం అందరికీ ఇలాంటి సందేహాలు చాలా వస్తుంటాయి. కాబట్టి మన స్నానం అంటే ఆ స్నానం వేరు, ఈ స్నానం వేరు అనమాట. అంటే సూర్యుడు అతి నీలలోహిత కిరణాలన్నీ కూడా ఇందులో ఉద్భవించి ఇందులో ప్రవేశించి ఉంటాయన్నమాట. కాబట్టి మనకి ఎంతో శక్తి వస్తుంది. ఇప్పుడు నేటి శాస్త్రవేత్తలు కూడా చెప్పారు, జనవరి 20 నుంచి మార్చి 30వ తేదీ వరకు సూర్యోదయానికి పూర్వం ఎవరైతే స్నానం చేస్తారో వారందరికీ కూడా ఎటువంటి అనారోగ్యాలు దరిచేరవు. అది అంటే ఈ పౌర్ణమి రోజున ఈ విధంగా చేసుకోవచ్చు. అంటే మన పండుగలు ఏదైతే ఉన్నాయో అవన్నిటినీ ఏ విధంగా పెద్దలు మనకు అందించారో ఆ విధంగా చేస్తే మనకి మంచి ఫలితాలు ఉంటాయి అని. అవునండి, వాళ్ళు విఘ్నులు, వాళ్ళు అలా చేశారు, వాళ్ళు చక్కగా ఉన్నారు. 70 ఏళ్ళు వస్తే కూడా వాళ్ళు హాయిగా ఉన్నారు. 100 సంవత్సరాలు కూడా ఇప్పటికీ ఉన్నారు ఇప్పటికీ ఉన్నారు. కానీ మనం ఇవాళ 40 ఏళ్ళు 50 ఏళ్ళకి ఇలా అయిపోతున్నారు. ఏంటి కారణం అంటే స్వయంకృతాపరాధం అనే చెప్తాను. అవునండి. అంటే పౌర్ణమి రోజు ఇట్లా ఈ పూజ విధానాలు ఇన్ని రకాల విశిష్టతలు అనేవి ఉన్నాయండి. చక్కటి ఈ పౌర్ణమి రోజున మనందరం కూడా సద్వినియోగం చేసుకుందాము. బయట పరిస్థితులు సరిగ్గా లేవు కాబట్టి కొద్దిగా మనం కూడా గమనించుకొని మన ఇళ్లలోనే మనం చేసుకుందాం. అమ్మ పరిస్థితి ఇలా ఉంది, ఇంట్లో చేసుకుంటున్నాం, నీ దయ మా ప్రాప్తం తల్లి, నీ దయను మా యందు కురిపించు అని చెప్పి నమస్కరించుకొని చేసుకోవచ్చు. చాలా చక్కగా తెలియజేశారండి, ధన్యవాదాలు. విన్నారు కదండి, మాఘమాసంలో వచ్చేటువంటి పౌర్ణమి విశిష్టత. ఆ రోజు
చేసుకోవాల్సిన నోము, పూజ విధానాలు ఏంటి, ఆ ఫలితాలు ఇవన్నీ కూడా మనకి చాలా చక్కగా అర్థమయ్యేలా తెలియచేశారు కదా లక్ష్మి గారు. మరల కలుద్దాం. అందరికీ నమస్కారం.